హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మాధవీలత గారి ఇష్యూ ఇంతకుముందు మనం కూడా డిస్కస్ చేసాము జేసీ గారికి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి కొన్ని మాటలు, కొన్ని ట్వీట్స్ బయటకు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఏమైందంటారు? ఒకటి యాక్చువల్గా ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, గతంలో జరిగిన గొడవలు వదిలేద్దాం. మా శివబాలాజీ గారి దగ్గరికి మాధవీలత ఒక ఉత్తరం పట్టుకొని వెళ్ళింది. ఓ పరాయి మనిషి, ఓ పొలిటీషియను నన్ను కొన్ని అనకూడని మాటలు అన్నాడండి. సినిమా వాళ్ళని ఇలా అనడం ఎంతవరకు రైట్, నాకు ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాలేదు. మనం యూనియన్ కాబట్టి నాకు మీరు న్యాయం చేస్తారని నేను ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చాను అని చెప్పింది. ఓకే, అంతవరకు ఫైన్. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, ఎందుకంటే మీ అసోసియేషన్ కాబట్టి నీకు కూడా న్యాయం జరగాలని నువ్వు అనుకున్నావు కాబట్టి ఓకే, నువ్వు వదలట్లే ఈ ఇష్యూని. ఎందుకు వదలట్లేదు ఈ ఇష్యూని? నా దగ్గర ఉంది దానికి ఆన్సర్. ఫేమస్ పొలిటీషియన్లని టార్గెట్ చేయడం. ఎలాంటి వాళ్ళని? ఎవరికైతే నోరు దురుసుగా ఉంటుంది, దురుసు అంటే ఇన్ సెన్స్ నువ్వు ఏదన్నా అంటే వెంటనే అని చెప్పి అరిచేస్తారు చూడు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత అంశాల్లో చొరబడడం, వాళ్ళకి ఒళ్ళు మండించేలాగా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం, వాళ్ళ చేత తిట్టించుకోవడం. నువ్వు ఎప్పుడైతే నన్ను తిట్టావో అది క్యాప్చర్ చేసుకొని నన్ను ఈయన ఇలా తిట్టాడండి అని చెప్పి హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ కమిషన్, మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్, పోలీస్ స్టేషన్లు, లేకపోతే ఇంకా మీడియా అందరినీ కలిపి ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం. నెక్స్ట్ ఇలా గట్టిగా, ఇప్పుడు జేసీ గారు ఏదున్నా ఖరాఖండిగా మాట్లాడే మనిషి, గట్టిగా మాటల బూతులు కూడా తిడతాడు. అలాంటి వాళ్ళనే టార్గెట్ చేయడం. నెక్స్ట్ సీఎంలను టార్గెట్ చేయడం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసింది. సీఎంలు బూతులను తిట్టరు, కానీ మా నాయకుడిని అంటావా అని కింద ఉండే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు విరుచుకుపడతారు. వాళ్ళు విరుచుకుపడ్డ వెంటనే వాళ్ళ మీద చూడండి నన్ను ఎలా విరుచుకుపడ్డాడో, చూడండి ఈ విరుచుకుడు అని చెప్పి ఏమేమన్నాడు అవన్నీ రాసేసి మళ్ళీ హ్యూమన్ రైట్స్, మళ్ళీ మీడియా ఛానల్, మళ్ళీ పోలీస్ స్టేషన్, మళ్ళీ ఇది మహిళా కమిషన్లో కేసులు పెట్టి వాళ్ళ మీద పరువు నష్ట దావా వేసి వీలైనంత వరకు లాగి ఆ డబ్బులతోనే జీవితాన్ని వెళ్ళదీయడం. ఇది మాధవీలత లైఫ్ స్టైల్ అని ఆమె చెప్పుకుంది నా విషయంలో. ఇంకా నేనే సాక్ష్యం దీనికి. నీకు ఆస్తుందా, ఉంటే మొత్తం రాయించుకుంటాను నాకు పెట్టిందిగా, నాకే చెప్పింది డైరెక్ట్గా. సో అప్పుడు అర్థమైంది సిచ్యువేషన్. సో ఒక మహిళ గురించి ఇలా మాట్లాడతావా అనడం వేరు, నీకేం తెలుసని నా గురించి ఎందుకు ఇలా మాట్లాడతావు అనడం వేరు. ఆ ఫైట్ వేరు. నువ్వు ఆ విషయంలో ఫైట్ చేయి, వీఆర్ వెరీ హ్యాపీ. కానీ లాస్ట్కి వచ్చి ఈ సెంటెన్సెస్ ఇక్కడ అభ్యంతరం, అది తనకు తానే చెప్పింది లైవ్గా. మనం ఆల్రెడీ చేసాం ఇది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, మళ్ళీ మాధవీలత ఎందుకు ఇక్కడికి వచ్చింది అంటే, ఆవిడ ప్రాబ్లం నన్ను ఇంతగా ఒక బయట మనిషి తిడితే సినిమా వాళ్ళు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేరండి, ఎవరూ స్పందించలేదండి అని చెప్పి అనింది. ఎక్కువ బయట వాళ్ళు కూడా ఎక్కువ నాకు సపోర్ట్ చేయలేదండి. ఎవరు సపోర్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన పని అంత గొప్పదనా? వెరీ వెరీ సింపుల్. పొద్దున్నే బెల్లు కొడితే ఇలా తీయగానే ఏ మాధవీలత యు ఆర్ దిస్ అని జేసీ గారు అనలా. లేదా మార్నింగ్ ఆయన ఒక వీడియో చూసి ఇప్పుడే ఒక వీడియో చూసాను మాధవీలత అంటే షీ ఈజ్ దిస్ అని అనలా. నిన్ను కావాలని ఎవరు టార్గెట్ చేయలేదు, ఏమీ అనలేదు. న్యూ ఇయర్ రోజు కూడా నువ్వు చాలా సింపుల్గా ఏం చేసావు అంటే, జేసీ పార్క్ని టార్గెట్ చేసి కావాలని వాళ్ళకు ఒళ్ళు మండేలాగా మాట్లాడి, నువ్వు చేసిన ఎలిగేషన్స్ ఏంటంటే నువ్వు రుజువులతో చూపించు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఆ ఏరియాలో తాడిపత్రిలో ఉన్న ప్రతి మహిళ చేత ఈమె మీద కేసు పెట్టియచ్చు. వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించింది. ఏమని చెప్పావు నువ్వు? ఆ పార్కు దగ్గర పెన్నా నది ఒడ్డున అక్కడ గంజాయి తాగే వాళ్ళు ఉంటారు, అటువైపు వెళ్ళే ఆడవాళ్ళని వీళ్ళు అసభ్యంగా తాకుతారు, ఏది పడితే చేస్తారు, వాళ్ళకి సేఫ్ కాదు అని నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేసావు. అంటే ఒక విషయం, అంటే ఈ విషయం నేను కనుక్కున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఓన్లీ లేడీస్కి మాత్రమే ఆ రోజు అక్కడ ఆ పార్టీ కావచ్చు, లేకపోతే ఆ మీట్ కావచ్చు అంట. నా నియోజకవర్గం మహిళలు. అలాంటప్పుడు మీరు లేట్ నైట్ అక్కడ మీట్స్ జరుగుతున్నప్పుడు మేబీ కొంతమంది ఆల్కహాల్ తీసుకోవచ్చు, తీసుకోలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అది లేడీస్ మీట్ కాబట్టి మేబీ అక్కడ కొంతమంది ఆకతాయిలు ఏదన్నా అసభ్యకరంగా ప్రవర్తించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంలో తప్పేంటి? అస్సలు తప్పు లేదు, 100% తప్పు లేదు. మరి అప్పుడు నేను చెప్తా ఎలా చెప్పాలో.
ఇలాగే చెప్పాలని ఏం లేదు, బట్ న్యూట్రల్. ఉమ్, అమ్మాయిలు అందరూ మహిళలు, న్యూ ఇయర్ నైట్ ఇది, మీరు లేట్ నైట్ పార్టీలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. రోడ్డు మీద ఎక్కడ ఆకతాయిలు ఉంటారో తెలియదు, ఎవడు గంజాయి తీసుకున్నో మధ్యలో మిమ్మల్ని ఏమంటారో తెలియదు. కాబట్టి సేఫ్గా ఉండండి. వీలైనంత వరకు బయటికి వెళ్ళడం మానేయండి, మీ ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉంటారు. లేదా బయటికి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది కదా చెప్పాలి. తాడిపత్రి మొత్తంలో జేసీ పార్కే వెళ్ళకండి. జేసీ పార్క్లోనే అక్కడ పెన్నా నది ఒడ్డున గంజాయి తాగే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు కేవలం అక్కడికి వచ్చే ప్రతి మహిళని వదలరు, ఏదేదో చేస్తారు అని నువ్వు ఎందుకు టార్గెట్ చేసావు? అంటే జేసీ గారి మీద ఒక మచ్చబడింది. జేసీ గారు ఆ నియోజకవర్గ మహిళలందరూ ఓట్లేస్తే గెలిచారు. ఇప్పుడు ఏంటి, కావాలనే జేసీ గారు మహిళా నైట్ ప్లాన్ చేశారు, కావాలనే ఏదో ఒక మహిళని ఏదోటి చేయడానికే, వాళ్ళని వికృతంగా చూడడానికే జేసీ గారు ఈ లేడీస్ నైట్ మగవాళ్ళు ఎవ్వరు రాకుండా ఆడవాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. గంజాయి బ్యాచ్ని పిలిచి వీళ్ళందరినీ ఏదో చేయించాడనా నీ ఉద్దేశం? సరే, మీరు అన్న పాయింట్ దగ్గర ఆగుతాను. ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు, నువ్వు ఇంకోటి కూడా చెప్పొచ్చు. నీకు అక్కడ ఏమన్నా అన్యాయం జరిగితే, నేను పలానా పార్టీకి వెళ్ళానండి, ఓకేనా, అక్కడ గంజాయి తాగేవాడు ఉన్నాడు, వచ్చి నన్ను ఇలా అన్నాడు, అసభ్యంగా తాకాడు, నడుము గిల్లాడు, నాకు జరిగింది ఇంకా ఏ చెల్లికో తల్లికో జరగకూడదని నేను ఈ విషయం చెప్తున్నాను, జేసీ పార్క్ వెళ్ళకండి అన్న బాగుంది. నీకేమీ జరగలేదు, అక్కడ ఏదైనా జరుగుతున్నా నీ కంప్లైంట్ రాలేదు. హౌ కెన్ యూ టార్గెట్ ద టెరిటరీ? సరే, మీరు అన్న దగ్గర పాయింట్ ఉంది, మళ్ళీ చెప్తున్నా, ఆగుదాం అక్కడ. సరే, తను ఏదో అన్నారు, మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు? మీరు అన్న పాయింట్లో ఆయన జేసీ గారు అన్నారు అని అనుకో ఉందాం. నీకు ఎప్పుడైనా ఇక్కడ అన్యాయం జరిగిందమ్మా మా దగ్గర, లేదా మా దగ్గర ఇలా జరుగుతుందని మీరు చూసారా? ఎందుకు ఇలా మాట్లాడుతావు? నువ్వు మాట్లాడే భాషతో కూడా మాట్లాడచ్చు, కానీ నీ బతికేంటో ఎవరికి తెలీదు, నువ్వు ఒక ప్రాస్టిట్యూట్వి, ఈ మాట ఎంత తప్పు? తప్పే కదా. మళ్ళీ అక్కడికే వస్తున్నా. అట్లా ఎట్లా అనేస్తారు? కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం మహిళలు, అక్కలు, చెల్లెలు, తల్లులందరూ ఎన్నుకుంటున్న నాయకుడు, ఓకేనా. మీ నాయకుడు మీ నియోజకవర్గంలో మహిళలందరినీ చెడుస్తాడు అని ఒక మహిళ వచ్చి చెబితే ఆమెను ఎవరైనా సరే ఏమంటాడు ఆ నాయకుడు? ఏమనాలి? ఏ ఆధారంతో చెప్తున్నావు? మాట్లాడచ్చు. నన్ను నమ్మి ఒక కూతురు వచ్చింది, నన్ను నమ్మి ఒక తల్లి వచ్చింది, నన్ను నమ్మి ఒక అక్క వచ్చింది, నన్ను నమ్మి ఒక చెల్లి వచ్చింది, నేను వీళ్ళకి అన్సేఫ్ అని నువ్వు చెప్తున్నావు. ఎలా నేను అన్సేఫ్ అంటే? నేను ఎవరిని? నేను ఏమన్నా రేపిస్టునా? నేను షాడిస్టునా? నేను అమ్మాయిలను చెరిచేవాడినా? నన్ను అలా ఎలా అంటావు? నా ఆత్మాభిమానం గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నా వల్ల నీకేమైనా అన్యాయం జరిగిందా? ఒసేయ్ అని ఒక మాట మాట్లాడాడు, ఏం తప్పు లేదు. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? ఫస్ట్ నువ్వు రోడ్డెక్కి ఎవరిని పడితే వాళ్ళని తిట్టి, వాళ్ళందరి చేత తిట్టించుకొని నన్ను వాళ్ళు తిట్టారు అని కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా నేను. కానీ ఏది ఏమైనా ఆ భాష అయితే మాట్లాడకూడదు. ఆ భాష మాట్లాడకూడదు కదా. ఆయన అన్న దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఆయన సారీ చెప్పాడు, కరెక్టే. అయినప్పటికీ కూడా ఎవరైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని టార్గెట్ చేసే హక్కు ఎవరికి లేదమ్మా. కరెక్ట్, అది 100%. వాళ్ళు ఏమన్నా తీసుకోవాలి. అప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా తీసుకోవాలి కదా. అనేలాగా ఉండుంటే మీకు సామాన్యులకి డిఫరెన్స్ ఏంటి? మీరు ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నారు, ఒక సెలబ్రిటీ హోదా మీది. ఎవరైనా మిమ్మల్ని పోక్ చేసినా సరే, ఇంటికే నేను రాత్రి నా డ్రైవర్ ని పంపిస్తా, సమయంలో పాటించాలి. 11 o'clock నా డ్రైవర్ ని తలపడి ఏమే బయటికి రా అంటే ఏమంటావు? ఒక్క బూతు మాట తిట్టకుండా ఉంటావా? బూతులు తిట్టాం ఎందుకు అన్న గట్టిగానే మాట్లాడతాం. ఖచ్చితంగా వస్తాయి. అదంతే. పోక్ చేయకూడదు ఎప్పుడు ఎవరిని కూడా, తప్పది, 100% తప్పు. నీకు సంబంధం లేని మనుషులు, నీకు సంబంధం లేని వాళ్ళ వల్ల నీకేం ఇబ్బంది లే. నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి ఏది పడుతుంది అనొద్దు. అనిపించుకొని మళ్ళీ నన్ను అన్నాడు అని కంప్లైంట్ ఇవ్వద్దు. తను కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నారు. అయినప్పటికీ కూడా పాపం నా కూతురు లాంటిది అని చెప్పి ఆయన సారీ చెప్పాడు. అక్కడికి ఆగిపోవాలి. కానీ నా టార్గెట్ ఏంటి? సారీ కాదు కదా, నా టార్గెట్ ఆస్తి రాయించుకోవడం. అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పి ఇంకా నువ్వు కొట్లాడుతున్నావు, చూసావా? అదే చూస్తున్నా నేను. అక్కడికి వచ్చింది. ఆయన కూడా చెప్పారు, నేను కూడా ఈ గడ్డ మీద నేను పుట్టాను, నేనేంటో చూపిస్తా అని. ఆమె కూడా కాస్త స్ట్రాంగ్ గానే పరుష పదజాలం వాడినట్లుగానే మనం కూడా చూస్తున్నాం. నేను అదే చెప్తా, అది మాధవీలత గారు కూడా ఒక పెద్ద ఆయన పట్టుకుని ఒరే అన్నారు అంటూ ఒక వార్త, ఒరే అను ఇలా కూడా మాట్లాడకూడదు. తిను మాట్లాడకూడదు, ఆయన మాట్లాడకూడదు. సొసైటీలో ఉంటున్నాం, 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్గా కొంతమంది ఉంటున్నారు, సెలబ్రిటీ హోదాలో కొంతమంది ఉంటున్నారు. ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా.
ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పి ఆయన బూతులు ఇప్పుడు తిట్టడం, కాదమ్మా, ఈయన ఏదో అన్నారని గబుక్కుని ఒక మాట ఓ మాట్లాడడం, తండ్రి అది దగ్గరికి మీకైనా వెళ్ళి- నాకైనా తప్పే అది అంటా నేను. ఓ కూతురు దగ్గరికి వెళ్ళి, వయసులో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళి నీ తండ్రి నీకు అన్సేఫ్ అని చెబితే ఆ విషయం మా తండ్రికి తెలిస్తే చెప్పిన దాన్ని ఏమంటాడు? నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్నావు కూతుర్ని, ఎవరో వచ్చారు నీ కూతురికి నీ తండ్రి అన్సేఫ్ అని చెప్పావు, ఆ తండ్రికి ఆ విషయం తెలిస్తే ఆమెను ఏమంటాడు చెప్పు? జేసీ గారు చేసింది అది. సరే ఇట్స్ ఓకే. నేనేదో ఫైనల్గా అదే చెప్తున్నా. ఆమె ఏదో అన్నారని చెప్పి నువ్వు ఏ మాట పడితే ఆ మాట మహిళను అనేయడం, మీరు అన్నారని తను ఇప్పుడు అంటే మనం సోషల్ మీడియాలో మీకు అదే చూపిస్తూ మాట్లాడుతున్నాం, ఒరే అన్నారు అంటే ఈ వార్తలు చూస్తున్నాం. ఒకవేళ నిజంగా అని ఉండుంటే పెద్ద ఆయన కదా, ఏజ్లో పెద్ద ఆయన అనకూడదు, కరెక్టే కదా. ఇలా వద్దు, సమయం Okay. పాటించాలి, సెలబ్రిటీ సో అనకూడని మాటలు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మాధవిలత అన్న నెక్స్ట్ మాటలు చెప్తా. ఇక్కడ వరకు కరెక్టే కదా. నాతో అనిందే, ఓ తల్లికి పుట్టావా, నిన్ను నీ తల్లి ఎలాగనింది? ఓహో, మీరు రియాక్ట్ అయిందనుక? నేను రియాక్ట్ అవ్వలేదమ్మా. నేను అసలు ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోను. మీరు తన గురించి ఇలా మాట్లాడుతున్నందుక అని. అప్పుడు తను పెట్టిన పోస్ట్, ఈ ఆస్తి రాయించుకుంటా పైన ఉన్న లైన్స్ ఇవి, దాన్ని ఆవిడ అలా అనొచ్చా? ఒక మహిళ అయ్యి? అనకూడదు, అదే చెప్తున్నా. మరి నువ్వు అనకూడదు. నిన్ను ఎవడైనా కూడా ఏదన్నా అంటే వాడు చేసిన తప్పు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.